టెస్లా ఎలక్ట్రిక్ కార్స్ తయారీలో ప్రపంచంలోనే నంబర్ 1. ఈ సంస్థ ఇండియాలో ఎంట్రీ కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతేడాది మోడీ అమెరికా పర్యటనలో తొలి భేటీ కూడా టెస్లా అధినేతతోనే జరిగింది. ఆ సమయంలో భారత్లో ప్లాంట్ ఏర్పాటుపై మస్క్ కమింగ్ సూన్ అని ప్రకటన సైతం చేశారు. కానీ ఆ తర్వాత టెస్లా ఎంట్రీపై ఎలాంటి అప్డేట్ లేదు. కట్ చేస్తే ఇప్పుడు ఢిల్లీ కేర్ ఆఫ్ అడ్రస్గా తొలి అడుగు పడింది. ఢిల్లీలో షోరూమ్ స్థలం కోసం ఎంపికలను అన్వేషిస్తోంది. అయితే 100% ఉన్న అధిక పన్ను రేటుతో దిగుమతులను కొనసాగిస్తుందా, లేదంటే నిర్దిష్ట ఈవీ దిగుమతులపై 15% తగ్గింపు సుంకాలను అనుమతించే కొత్త విధానాలను ఉపయోగించుకుంటుందా అన్నదే తేలాల్సి ఉంది. ఇంతకు 2024 మొదట్లో భారత్లో తన పెట్టుబడి ప్రణాళికలకు బ్రేక్ ఇచ్చిన ఎలాన్ మస్క్ ఇప్పుడే యాక్షన్ మార్చటం వెనుక రీజన్ ఏంటి? టెస్లా ఎంట్రీ ఇండియాకు ఎందుకంత కీలకం? భారత్లో టెస్లా సూపర్ ఎంట్రీకి రంగం సిద్ధమైందా? ఢిల్లీ రోడ్లపై టెస్లా కార్లు పరుగులు పెట్టబోతున్నాయా? 16,000 కోట్ల పెట్టుబడులకు మస్క్ సిద్ధమవుతున్నారా? ప్రపంచంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా ఉన్నాయి, కానీ టెస్లా కార్లు వాటన్నింటికంటే డిఫరెంట్. టెస్లా కార్లకున్న ఆధునిక సౌకర్యాలు మరే ఇతర ఎలక్ట్రిక్ వెహికల్స్ కు లేవు. వాట్ మేక్స్ టెస్లా సో స్పెషల్ అని ఎలాన్ మస్క్ అడిగితే ఇవే స్పెషల్స్ అంటూ పెద్ద లిస్టే చదువుతారు. డిజైన్, బ్యాటరీ ఛార్జింగ్, వైర్లెస్ అప్డేట్స్ ఒకటేంటి, వాట్ నాట్, వై నాట్ అన్నట్టు టెస్లా అంటేనే సంథింగ్ స్పెషల్. జీరో యాక్సిడెంట్స్ కు అవకాశం కల్పించేలా టెస్లా ఎలక్ట్రిక్ కార్లు ఆటో పైలట్ మోడ్ తో తయారవుతాయి. ఈ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ ప్రమాదాల నివారణకు చాలా ఉపయోగపడుతుంది. టెస్లా తయారు చేసే అన్ని కార్లు బయో వెపన్ డిఫెన్స్ మోడ్ తో వస్తాయి. ప్రమాదకర కెమికల్స్ కారులోకి ప్రవేశించకుండా ప్రత్యేక ఏర్పాట్లుంటాయి. ఇక అడ్వాన్స్డ్ పార్కింగ్ సెన్సార్లతో పార్కింగ్ చేయటం అన్నది ఈజీగా జరిగిపోతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే టెస్లా కార్ల ముందు మిగతా ఎలక్ట్రిక్ వాహనాలు ఎందుకు పనికిరావంటారు ఎక్స్పర్ట్స్. అందుకే వరల్డ్ వైడ్ గా టెస్లాకు అంత డిమాండ్. అలాంటి టెస్లా ఇండియా ఎంట్రీ కోసం ఎలక్ట్రిక్ కార్ లవర్స్ ఎప్పటినుంచో 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. 2023లో మోడీ అమెరికా పర్యటన సందర్భంగా జరిగిన సమావేశంలో మస్క్ చెప్పిన మాట ఇదే. ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలో అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. భారత భవిష్యత్తుపై తాను చాలా ఆసక్తిగా ఉన్నానని తెలిపారు. ఈ ప్రకటన తరువాతే టెస్లా భారత ఎంట్రీపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ ఆ దిశగా ఎలాంటి అడుగులు పడలేదు. మధ్యలో పూణే వేదికగా టెస్లా కార్యకలాపాలు షురూ కాబోతున్నాయని వార్తలొచ్చాయి. కట్ చేస్తే లోక్సభ ఎన్నికల వేళ టెస్లా చీఫ్ నుంచి కీలక ప్రకటన వచ్చింది. ప్రధాని మోడీతో భేటీ అయ్యేందుకు ఎదురుచూస్తున్నట్టు మస్క్ ట్వీట్ చేశారు. ఈ పర్యటనలోనే మెగా డీల్ ఫైనల్ కాబోతోందని చర్చ జరిగింది. మొత్తం 16,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఎలాన్ మస్క్ సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఏం జరిగిందో తెలియదు కానీ ఆ తర్వాత భారత్లో తన పెట్టుబడి ప్రణాళికలకు ఎలాన్ మస్క్ బ్రేక్ ఇచ్చారు. అమ్మకాలు మందగించటంతో టెస్లా తన శ్రామిక శక్తిని 10% తగ్గించుకోవాలని నిర్ణయించింది. ఈ పరిణామాలతో టెస్లా భారత్ ఎంట్రీ ఇక అసాధ్యమని చాలా మంది డిసైడ్ అయిపోయారు. కట్ చేస్తే ఇంతకాలం తర్వాత ఢిల్లీ వేదికగా మస్క్ యాక్షన్ మొదలైంది. టెస్లా భారత్లో ఉనికిని నెలకొల్పడానికి ప్రయత్నాలను పునఃప్రారంభించింది. దేశ రాజధాని ఢిల్లీలో షోరూం స్థలం కోసం ఎంపికలను అన్వేషిస్తోంది. రాయిటర్స్ రిపోర్టు ప్రకారం టెస్లా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో షోరూం ఆపరేషనల్ స్పేస్ కోసం దేశంలో అతిపెద్ద ప్రాపర్టీ డెవలపర్ అయిన డిఎల్ఎఫ్ తో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. సంస్థ దక్షిణ ఢిల్లీలోని డిఎల్ఎఫ్ అవెన్యూ మాల్, గురుగ్రామ్లోని సైబర్ హబ్ తో సహా ప్రదేశాలను అన్వేషిస్తోంది. వాహన డెలివరీలు, సర్వీసింగ్ సదుపాయంతో పాటు కస్టమర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు కోసం 3,000 నుండి 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్థలం కోసం టెస్లా సంస్థ చూస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికీ ఏదీ ఖరారు కాలేదని, ఇందుకోసం కంపెనీ ఇతర డెవలపర్లతో కూడా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. నిజానికి భారత్లోకి టెస్లా ప్రవేశానికి చాలా సవాళ్లే ఉన్నాయి. ముఖ్యంగా దిగుమతి సుంకంల విషయంలో ఇబ్బందులున్నాయి. 2024 మార్చిలో కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఈవీ పాలసీ ప్రకారం ఏదైనా కంపెనీ భారత్లో $500 మిలియన్ పెట్టుబడి పెట్టి 3 ఏళ్లలో తయారీ కేంద్రాన్ని నెలకొల్పాలి. దీంతో పాటు విద్యుత్ వాహనాల తయారీకి వినియోగించే విడి భాగాలను 25% వరకు స్థానికంగానే సమీకరించాలి. ఈ నిబంధనలు పాటించిన కంపెనీలు $35,000 కంటే అధిక ధర కలిగిన కార్లను 15% సుంకంతో దిగుమతి చేసుకోవచ్చు. అది కూడా ఏటా 8,000 ఈవీ కార్ల వరకు
మాత్రమే. ప్రస్తుతం మన దేశంలో కార్ల ధరను బట్టి 70% నుంచి 100% వరకు దిగుమతి సుంకాలు వసూలు చేస్తున్నారు. ఇది టెస్లా కంపెనీ ఎంట్రీకి పెద్దగా అడ్డంకిగా మారింది. దీంతో సుంకాలు తగ్గించాలని ఆ కంపెనీ ఎప్పట్నుంచో భారత ప్రభుత్వాన్ని కోరుతోంది. మార్చిలో కేంద్ర ప్రభుత్వం న్యూ ఈవీ పాలసీకి ఆమోదం తెలపటం వల్ల టెస్లా ఎంట్రీకి మార్గం సుగమమైంది. అయితే టెస్లా 100% వరకు ఉన్న అధిక పన్ను రేటుతో దిగుమతులను కొనసాగిస్తుందా, లేదంటే నిర్దిష్ట ఈవీ దిగుమతులపై 15% తగ్గింపు సుంకాలను అనుమతించే ప్రభుత్వ కొత్త విధానాలను ఉపయోగించుకుంటుందా అనేది అస్పష్టంగా ఉంది. ఎలాన్ మస్క్ భారత్ వైపే చూడటానికి కారణం లేకపోలేదు. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, మానవ వనరులు, వినియోగమున్న భారత్లో వ్యాపారాన్ని ఎవరైనా ఎందుకు కాదనుకుంటారు? ఇప్పుడు ఎలాన్ మస్క్ కూడా అదే చేస్తున్నారు. నిజానికి భారత్ దిశగా మస్క్ ఆలోచనలు మారటానికి ఒకే ఒక్క కారణం యాపిల్ సంస్థే అంటున్నారు వాణిజ్య విశ్లేషకులు. వాస్తవానికి భారత్లో పెట్టుబడులు పెట్టి తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటే భారీగా లాభపడొచ్చని తెలిసి కూడా ఒక్కోసారి వెనుకడుగు వేస్తారు. కొన్నేళ్ల క్రితం వరకు యాపిల్ సంస్థ కూడా అలాగే ఆలోచించింది. ఇండియన్ మార్కెట్ కున్న పొటెన్షియాలిటీ ఏంటో తెలుసుకోవటానికి యాపిల్ కు 15 ఏళ్లు పట్టింది. 2008లో ఐఫోన్ 3G మోడల్ ను భారత్ లో అమ్మటం మొదలుపెట్టిన యాపిల్ సంస్థ ఇప్పుడు ఇక్కడే ఐఫోన్లను తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరింది. 2023 జనవరిలో $100 కోట్ల విలువైన స్మార్ట్ ఫోన్లను భారత్ నుంచి ఎగుమతి చేసిన ఏకైక కంపెనీగా చరిత్ర సృష్టించింది. టెస్లా అధినేత మస్క్ భారత్ వైపు చూడటానికి కూడా యాపిల్ సక్సెస్ స్టోరీనే కారణం కావచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే దేశంలో ప్లాంట్ ఏర్పాటుతో పాటు సప్లై చైన్ ను అవసరమైతే చైనా నుంచి భారత్ కు మార్చాలని కూడా మస్క్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే అమెరికాలో ట్రంప్ ఎంట్రీ తర్వాత చైనాతో అగ్రరాజ్యం వాణిజ్య యుద్ధం పీక్స్ కు చేరుకుంటుందని మస్క్ కు తెలుసు కాబట్టి. అయితే ఈ విషయంలో చైనాతో ఉన్న పరిస్థితుల దృష్ట్యా మోడీ సర్కార్ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. యాపిల్ కూడా చైనా సప్లయర్స్, ఇండియా కంపెనీలతో జట్టుకట్టి మన దేశంలో ప్లాంట్లు ఏర్పాటు చేసేలా చేసింది. టెస్లా కూడా అదే మోడల్ ఫాలో కావాలని కేంద్రం యోచిస్తోంది. అదే జరిగితే చైనాకు చిక్కులు తప్పవన్న మాటే. ఇప్పటికే చాలా అంతర్జాతీయ సంస్థలు చైనాను వీడుతున్నాయి, భారత్ను ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నాయి. దానికి కారణం అమెరికాతో సహా ఇతర దేశాలతో చైనాకున్న వివాదాలు, భారత్కు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న గుర్తింపే. ఇప్పుడున్న పరిస్థితుల్లో చైనా, పాక్ తప్ప భారత్ నుంచి ఎలాంటి ప్రోడక్టునైనా దిగుమతి చేసుకోవటానికి ప్రపంచమే సిద్ధంగా ఉంది. సింపుల్ గా చెప్పాలంటే అంతర్జాతీయ మార్కెట్ చైనాకు వ్యతిరేకంగా భారత్కు అనుకూలంగా ఉంది. మస్క్ సైతం ఈ విషయాన్ని గ్రహించారు కనుకే టెస్లా ప్లాంట్ ఏర్పాటు కోసం కాస్త ఆలస్యంగా అయినా అడుగులేస్తున్నట్టు కనిపిస్తోంది. మరోవైపు టెస్లా కార్లు భారత్లో దూసుకెళ్లడం అంటూ మొదలు పెడితే వివిధ రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోవటం ఖాయం. ముఖ్యంగా ఆటోమోటివ్ ఇండస్ట్రీతో పాటు ఎనర్జీ సెక్టార్లో గణనీయమైన వృద్ధి చోటు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. దేశవ్యాప్తంగా సుస్థిరమైన రవాణా వ్యవస్థను, కాలుష్యరహిత వాతావరణాన్ని సృష్టించేందుకు భారత సర్కార్ ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంది. ఈ లక్ష్యాలను అందుకునేందుకు టెస్లా ఎంట్రీ మనకు కలిసొస్తుంది. ఇన్నోవేటివ్ టెక్నాలజీతో ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసే టెస్లా ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ ను డామినేట్ చేసే స్థాయికి ఎదగడమే కాదు, రవాణా రంగం వల్ల ఏర్పడుతున్న కాలుష్య కారకాలను నియంత్రించటంలో కూడా తనదైన పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పెట్రోల్, డీజిల్ వాహనాలకు కాలం చెల్లిపోయి ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రపంచం పరుగులు పెడుతున్న సమయంలో టెస్లా ఎలక్ట్రిక్ వెహికల్స్ భారత్కు గేమ్ చేంజర్ అవుతాయనటంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు.